మేడం మనకు ఇప్పుడు గ్రూప్ 1 ఆర్ 2 మార్క్స్‌తో మిస్ అయిన వాళ్ళు గావచ్చు. లేకపోతే యూపీఎస్‌సి ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయితున్నటువంటి వాళ్ళు గావచ్చు. లేకుంటే లాస్ట్ టైమ్‌లో అంటే మనకు రీసెంట్‌గా మనకు యూపీఎస్‌సి 2025 సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో, ఆ జాబ్ మిస్ అయినటువంటి ఇంటర్వ్యూ వరకు వెళ్లి మిస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు. అండ్ అదర్ మనకు తెలంగాణ, ఏపీపీఎస్‌సి అంటే ఈ రెండిట్లోనూ మనకు దాదాపుగా అన్ని డిపార్ట్‌మెంట్‌లలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో, ఈ ఓవరాల్‌గా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఒక ర్యాంకర్‌గా మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని. ఎవ్వరూ బ్యాక్ స్టెప్ వేయక్కర్లేదండి రాలేదనని చెప్పి. ఈసారి రాలేదంటే నెక్స్ట్ టైమ్ మనకేదో పెద్దదే ప్లాన్ చేశారు దేవుడు. సో, దాన్ని ట్రస్ట్ చేస్తూ ఎళ్ళిపోవాలి ప్రాసెస్‌ని. నీకిది ఒకవేళ వర్కౌట్ అవ్వలేదంటే వేరేదైనా చూజ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్నా కూడా మనం కంపల్సరీ అచీవ్ చేస్తాము. లేట్ అవ్వచ్చు. కానీ రావడం పక్కా వస్తుందని ట్రస్ట్ చేసి ముందుకెళ్ళాలండి. ఎవరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. 1, 2 మార్క్స్‌లో మిస్ అయిన వాళ్ళంటే ఇంకా అది ఏదైనా మిస్టేక్ వల్ల వచ్చిన చిన్న థింగ్సే. అవి రెక్టిఫై చేసేసుకొని అచీవ్ చేసేయొచ్చు ఎవరైనా కానీ.